ఈరోజు మనం చెప్పుకోబోతున్న మరో కథ చింతపండు మూట. ఈ కథను రచించిన వారు వి గంగాధరరావు గారు. ఒక గ్రామంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతని కుటుంబం పెద్దది, చేసే వ్యాపారం చిన్నదీను. అందుచేత అతడు సాధ్యమైనంత వరకు చిల్లి గవ్వ కూడా వృధాగా ఖర్చు చేయకుండా అమిత జాగ్రత్తగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతను అప్పుడప్పుడు బస్తీకి వెళ్ళి తనకు కావలసిన సరుకులు కొనుక్కునేవాడు. కానీ వాటిని బండి మీద వేయించి రాజవీధిన తెచ్చేవాడు కాదు. ఎందుకంటే రాజవీధి మీద సుంకాల చావడి ఉన్నది. ఆ వీధిన సరుకు తీసుకొని ఊరు దాటి వెళ్ళేవాళ్ళు అక్కడ సుంకం చెల్లించుకోవాలి. ఆ సుంకం డబ్బులు, బండి కిరాయి డబ్బులు ఆదా అవుతాయి కదా అని వర్తకుడు బస్తీలో తాను మోయగలిగినంత సరుకు మాత్రమే కొని గోతాం సంచిలో వేసుకొని చుట్టూ దారిన అడవి మార్గాన తన గ్రామానికి మోసుకుపోతుండేవాడు. అరణ్య మార్గాన దూరం హెచ్చు కావటమే కాక దారిలో దొంగల భయము, క్రూర మృగాల భయము కూడా జాస్తి. అరణ్యంలో పిశాచాలుంటాయని కూడా జనం చెప్పుకునేవారు. అయినా వర్తకుడు అన్నింటికీ గుండె రాయి చేసుకుని ఆ దారినే వెళ్ళేవాడు. ఒకసారి వర్తకుడు ఇలాగే సరుకు మోసుకొని అరణ్య మార్గాన తన గ్రామానికి వస్తూ ఉండగా ఒక మర్రి చెట్టు మీద నుంచి ఒక పిశాచం అతని ముందు గభాలన దూకి నిన్ను మింగేస్తా అంటూ మీదికి వచ్చింది. క్షణం పాటు బెదిరిపోయిన వర్తకుడు వెంటనే ధైర్యం తెచ్చుకొని, ఓస్ పిశాచానివా, ఇంకా దబ్బనంగాడేమోనని హడలిపోయా అన్నాడు. ఆ మాట విని పిశాచానికి వల్లమాలిన ఆశ్చర్యం పుట్టుకొచ్చింది. ఈ మనిషికి పిశాచాలంటే భయం లేదు కానీ దబ్బనంగాడంటే భయమా? ఎవడా దబ్బనంగాడు? ఎప్పుడూ వినను కూడా లేదే. వాడు నాకన్నా భయంకరుడా? ఎక్కడుంటాడు వాడు అన్నది పిశాచం. దబ్బనంగాడు సాధారణంగా ఈ అరణ్య ప్రాంతంలో ఉండడులే. అయినా వాడి జోలికి పోమాకు. నువ్వంటే కేవలం పిశాచానివి. నాబోటి వాళ్లను అమాంతంగా మింగేయటమే నీకు చేతనవును. దబ్బనంగాడలా కాడే. వాడు పొడిచి పొడిచి చిత్రవధ చేస్తాడు. వాడు మహాదుర్మార్గుడు అన్నాడు వర్తకుడు. తన ఎదుట ఆ వర్తకుడు భయంతో వణికి మూర్ఛపోకపోగా ఇంకెవరినో దబ్బనంగాడిని గురించి చెప్పి తనను భయపెడుతున్నాడంటే పిశాచానికి చాలా కోపం వచ్చింది. నాకు ఆ దబ్బనంగాడిని తక్షణం చూపించు అన్నది పిశాచం. వాడెక్కడో ఊరి మధ్య ఉంటాడు. నిన్ను వాడు చూశాడంటే నిన్ను నన్ను కూడా చంపేస్తాడు. అందుచేత నా గోతంలో నిన్ను మూటగట్టి దబ్బనంగాడుండే చోటుకి తీసుకుపోతాను. నువ్వు మాత్రం గోతం సందుల్లో నుంచి చూస్తూ ఉండు గాని కిక్కురు మనకు అన్నాడు వర్తకుడు. అతను తన గోతంలో ఉన్న వస్తువులన్నీ తీసేసి దయ్యాన్ని అందులో కూర్చోబెట్టి గోతం మూతి బిగించి భుజానికెత్తుకొని ఊరి దారి పట్టాడు. అతను రాజవీధిన సుంకాల చావడి దాటి ఏమీ ఎరగనట్టు ముందుకు పోతుంటే, ఏయ్ ఆగు, ఏముందా మూటలో అని సుంకాలు వసూలు చేసేవాడు అడిగాడు. వర్తకుడు మూట దించి చింతపండండి అన్నాడు. సుంకాధికారి మూటను కాటా వేయిస్తూ దబ్బణంతో 4-5 చోట్ల పొడిచి, చింతపండులాగే ఉందిలే, 4 మణుగుల బరువుంది, 4 పావలాలు, 1 రూపాయి సుంకం కట్టు అన్నాడు. వర్తకుడు రూపాయి చెల్లించి మూట మళ్ళీ ఎత్తుకొని మరొక దారిన అరణ్యంలో తన సామానున్న చోటికి చేరి గోతం మూతి విప్పి దయ్యాన్ని విడుదల చేసి, చూసావా దబ్బణంగాడి తడాఖా, నేను రూపాయి ఇచ్చాను గనక నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అన్నాడు. అబ్బా, పొడిచి పొడిచి చంపాడు. నువ్వు చింతపండని అబద్ధం చెప్పబట్టి బతికిపోయాను. నీకేం ఉపకారం కావాలో కోరుకో అన్నది పిశాచం. నేను పెద్ద కుటుంబం కలవాణ్ణి, చాతనైతే ధనం ఇప్పించు అన్నాడు వర్తకుడు. దానికేం భాగ్యం, ఈ చెట్టు మొదట్లో చాలా ధనం ఉంది, తవ్వుకో అంటూ దయ్యం ఎగిరి చెట్టు మీదికి వెళ్ళింది. వర్తకుడు చెట్టు మొదట తవ్వగా బోలెడంత ధనం దొరికింది. దాన్ని మూటలో వేసుకొని ఆరణ్య మార్గానే తన గ్రామం చేరి ఆ డబ్బుతో అతను హాయిగా జీవించాడు. కథ కంచికి మనం ఇంటికి తిరిగి మరో కథతో కలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులతో పంచుకొని హాయిగా నవ్వుకోండి. ధన్యవాదాలు.